మధుసూదన్ రాయల్ అన్నారు. గురువారం పట్టణంలో పార్టీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ప్రజలకు మంచి చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతోందని చెప్పారు. కేవలం ప్రజలను మభ్యపెట్టాలనే ఉద్దేశంతోనే వైసీపీ ఇలాంటి కార్యక్రమాలను చేపడుతున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందిస్తున్న సుపరిపాలనను చూసి ఓర్వలేకి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో మోహన్ నాయుడు, సుబ్రహ్మణ్యం, నూర్షా, అఫ్రోజ్, వినోద్, జగదీష్, గంగరాజు, సిద్దన్న, ముజ్జు, నూర్, పర్వేజ్, ముబారక్, సుహేల్, సాదిక్, షాకీర్, అల్తాఫ్, సిద్దిక్ తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజు ఈ పీపీపీల పైన వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలా రాద్ధాంతం చేస్తా ఉన్నారు. కనీసం పీపీపీ విధానం అంటే కూడా వాళ్లకు కనీసం తెలియదు. ప్రభుత్వ ప్రైవేటు పార్ట్నర్షిప్తో వైద్య కళాశాలలు నిర్మించడం, పేదలకు ఉచిత విద్యా వైద్యం అందించడం వంటిదన్నమాట. వీళ్ళేదో మేము 17 కాలేజీలు తెచ్చేసినాము అని అంటా ఉన్నారు. అవి మీ స్వలాభం కోసం తెచ్చుకున్నారు. మీరు గత ప్రభుత్వంలో ప్రజావేదికను చంద్రబాబు నాయుడు నిర్మించినాడు అనేసి కూల్చివేయడం జరిగింది. కానీ మా కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూల్చలేదు. వాటిని ఏ విధంగా అభివృద్ధి చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆయన ఈ పీపీపీ విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఈ ప్రైవేటు పరంగా ప్రభుత్వాన్ని ప్రైవేటు పరంతో అనుసంధానం చేసి ఒక పార్ట్నర్షిప్ గా మన రాష్ట్రంలోనే కాదు, మన పక్క రాష్ట్రమైన కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, చాలా కాలేజీలు, చాలా ఆసుపత్రుల్లో ఉన్నాయన్నమాట. అవి ఒకసారి మీరు చూసుకోవాలా. ఎందుకంటే 1 కోటి సంతకాలు అని చెప్పినారు. ఎక్కడైనా విద్యావంతులు ఏమైనా పెట్టారా, మేధావులు ఏమైనా పెట్టారా 1 కోటి సంతకాలు? లేదు. మీ కార్యకర్తల చేత మాత్రమే పెట్టించుకున్న సంతకాలని. ఎందుకంటే మీరు విశాఖపట్నంలో 90 పైసలకే భూములు ఇస్తామన్నారు. సుమారు ఒక్కొక్క ఎకరా 50 కోట్లు 100 కోట్లు అంటున్నారు. అది మీ ప్రభుత్వంలో అయితే ఇసుకను కూడా దోచుకుని తిన్న ఘనత మీది. మా కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఒక వ్యవస్థకి భూములు ఇస్తే వాళ్ళు ఇమ్మీడియట్లీ దాన్ని అభివృద్ధి చేసి కొన్ని కంపెనీలు వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయన్న ఉద్దేశంతో ఇవ్వడం జరుగుతా ఉందే గాని ఆయన స్వలాభానికైతే చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం లేదు. అదే విధంగా మీరు మాట్లాడే తీరు ఏ విధంగా ఉంది అంటే చంద్రబాబు నాయుడు ఏదో కోట్లు దోచుకుంటున్నారు అనే విధంగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు కోట్లు దోచుకోలేదు. చంద్రబాబు నాయుడు గారు 2014లో రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రి అయిన తరువాత అమరావతి రాజధానికి రైతులందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి 33,000 ఎకరాల భూములు ఇచ్చారు. అదే మీ 5 ఏళ్ల ప్రభుత్వంలో 33 సెంట్లు ఏమైనా రైతులు మిమ్మల్ని నమ్మి ఇచ్చారా? ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో నేను ఇల్లు కట్టుకుంటా ఉన్నా, ఇదే ప్రజా రాజధాని అని చెప్పి ప్రజలను మోసం చేసి మాయ చేసి అధికారంలోకి రావడం జరిగింది. కానీ అలాంటి మోసాలు ఇప్పుడు మీరు మళ్లీ చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. మా ప్రభుత్వం పైన ఏమంటే అవి మాట్లాడొద్దండి. ఎందుకంటే